తెలంగాణ రాష్ట్రం మేడిపల్లె పిఎంసి పార్వతాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమ కరెంట్ మీటర్లను తొలగించారని, డబుల్ బెడ్రూమ్ రూమ్లకు లబ్ధిదారులైన వారు లబ్ధి పొందని అక్రమదారులను అక్రమంగా ఆక్రమించుకున్నారని, అక్రమంగా కరెంట్ మీటర్లు పెట్టుకున్నారు. అట్టి అవినీతి పరులను చూస్తున్న ప్రభుత్వ అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పట్టా పొందిన లబ్ధిదారులందరూ కలిసి పీర్జాదిగూడ ఎలక్ట్రిసిటీ కార్యాలయం దగ్గరకు వచ్చి ధర్నా చేసి అక్రమంగా అనుభవిస్తున్న కరెంట్ మీటర్లను తొలగించాలని పీర్జాదిగూడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈకి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ పాలక మండలి వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండదండల సహాయ సహకారాలతో ఆక్రమదారులను గుర్తించి ఇంతకు ముందు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైనా ఎలక్ట్రిసిటీ సిబ్బంది అక్రమదారులపై తగు చర్యలు తీసుకుని తక్షణమే విద్యుత్ నిలిపివేసి చట్టపరమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నామని డబుల్ బెడ్రూమ్ బాధ్యులు ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ వాసులము మేము కరెంటు అక్కడ ఇస్తున్నారు. మేము ఇళ్లలో లేనప్పుడు అక్కడ కరెంట్ ఎందుకు ఇస్తారు? మనం పట్టాలుండి వాళ్ళకు పట్టాలు లేని వాళ్ళకు కరెంట్ ఇచ్చడం, దొంగలకు కరెంట్ ఇచ్చడం ఎంతవరకు న్యాయం? ఇది న్యాయం కాదని ఇంతవరకే మేము ఏఈ గారికి విన్నవించాము. ఆ తర్వాత ఆయన కేసులు బుక్ చేస్తా, నేను వాళ్ళు మాకు కరెంటుకు బిల్లు కడుతున్నారు అని అన్నాడు. నీవు కూడా రోడ్డు మీద కొట్టమేసుకో, నీవు కూడా కరెంట్ తీసుకో, కరెంట్ ఇస్తాము, మాకు బిల్లు కడితే చాలన్నాడు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా ఎన్ని రోజులు, ఇప్పటికే 15 నెలలు 16 నెలలు అవుతుంది. మాకు ఎందుకు ఇట్లా జాప్యం చేస్తున్నాడో, మాకు కరెంటు తీసేయాలి తక్షణమే అని మేము డబుల్ బెడ్రూమ్ వాసులం కోరుచున్నాం. మాకు న్యాయం చేయలే, మీటర్లు ఇయ్యద్దు వాళ్ళ పేరు మీద, మా మీటర్లు మాకే కావాలి, మా ఇండ్లు మాకే కావాలని మేము కోరుకుంటున్నాం. ఇది గతంలో పద్మాపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ప్రభుత్వము వాళ్ళు మాకు పట్టాలు అనేది అందజేశారు. అందజేసిన తక్షణమే మేము పట్టాలు తీసుకొని అక్కడికి డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి మేము అందరం కూడా 128 మంది ఇళ్ళ వాళ్ళం అందరం కూడా అక్కడికి వెళ్ళాము. వెళితే మీరు ఎక్కడికి వస్తున్నారు, ఏం కథ, ఇక్కడ రావద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేజ్ పర్సన్స్ మేము స్థానికులము, మాకు చెందవలసినవి మీకు ఎట్లా ఇస్తారు, మీరు ఏ ఊరు వాళ్ళు, ఎక్కడి వాళ్ళు, మీరు ఇక్కడ రావద్దు అని చెప్పేసి అక్కడ లోకల్ వాళ్ళు మమ్మల్ని దూషించి మనం దౌర్జన్యంగా అక్కడి నుంచి ఎలగొట్టడం జరిగిన తర్వాత సరే మంచిదని చెప్పేసి మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఆ నుంచి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. మేము గతంలో ఈ యొక్క ఏఈ గారికి అక్కడ కరెంటు తక్షణమే తొలగించమని చెప్పేసి మేము గతంలో కంప్లైంట్ అందజేసినా కూడా ఎలాంటి చర్యలు అనేది చేపట్టకుండా మేము వారిపై కేసులు నమోదు చేస్తాము అని చెప్పేసి అనడం జరిగింది. ఎంతవరకు శాపము? ఒక వ్యవసాయ వేతకుడు కరెంటు వేసుకున్న తక్షణమే వాళ్ళది కరెంట్ అనేది తొలగించి వస్తారు. కానీ ఇక్కడ 128 ఇండ్లకు కరెంటు వాడుతున్నా కూడా వాళ్ళ కరెంట్ అనేది తొలగించకుండా వీళ్ళ నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. కాబట్టి మీరు తక్షణమే వాళ్ళపై చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి కరెంటు తొలగించవలసిందిగా మేమందరము కోరుకుంటున్నాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము లోకలు, మేము అర్హులము అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎంతవరకు అర్హులు, వాళ్ళ దేశేంది, వాళ్ళకు ఏమున్నది, హక్కేంది వాళ్ళకు, మాకు పట్టాలు ఇవ్వడం మాకు వాళ్ళు ఉండడము వరకు వాళ్ళ వంతు, అది ఎంతవరకు సభము. ప్రభుత్వానికి కూడా మేము విన్నవించాము. సీఎం గారు కూడా సామరస్యంగా చెప్పడం జరిగింది. అయ్యా మేము తక్షణమే చర్య తీసుకుంటాము, వాళ్ళపై చర్య తీసుకొని మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. కానీ ఏఈ గారికి ఇంకనైనా ఇప్పుడైనా మీరు స్పందించి అక్కడ తక్షణమే కరెంటు తొలగించవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం. ఈతులం అందరం.